హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో సీఎంని మార్చబోతున్నారా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లో ఈ కన్వర్ యాత్ర గురించి బాగా వివాదం జరుగుతూ ఉంది కదా. సో ఈ వివాదాన్ని రేపెట్టిందే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. సో ఆయన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, ఇది సరికాదు, ఇంకా టైం ఉంది, మీరు పెట్టిన ఆంక్షలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ఈ కన్వర్ యాత్ర గురించి చాలా రోజులుగా ఇది జరుగుతూ వస్తుంది. అనేక మంది ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయన స్వపక్షం కూడా వ్యతిరేకిస్తుంది అనేది ఇప్పుడు మనకున్న టాపిక్. అయితే ఇదే కాదు, అసలు యోగి ఆదిత్యనాథ్ని మార్చాలి అన్న ఆలోచన ఎవరికి ఉంది? నిజంగా మారుస్తున్నారా? దీని వెనక ఏం జరిగింది అనేది మనం ఒకసారి చర్చిద్దాం. యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఎంత పవర్ఫుల్ లీడరో తెలిసిందే కదా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. సో ఆయన లైఫ్ ఒకసారి చూసుకుంటే ఎలా ఒక ఆధ్యాత్మికవేత్త ఇట్లా ఒక అధికారంలోకి రావడం కావచ్చు, యూపీని ఏ విధంగా ఆయన చేంజ్ చేశాడు అనేది కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ చేంజెస్ అన్నీ కూడా ఆయన ప్రయోజనానికి లేదా ఆయన అభివృద్ధికి కాకుండా ఆయనకి నెగిటివ్గా ఎలా పనిచేశాయి, ఆయన్ని తిరిగి మళ్ళీ ఆయన ఎక్కడికి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే పంపించే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నారనే చర్చ ఇప్పుడు బయలుదేరింది. సో దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ యోగి ఆదిత్యనాథ్ చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక తరంలో ఉండి దేవుడు ఇట్లా ఆయన ఒక మతపరమైన ఒక పూర్తి స్థాయి ఇదిలో నిమగ్నమై ఉండేవాడు. సో అట్లా ఆయన ఎదుగుతూ వచ్చాడు. మొత్తానికి రాజకీయాల్లో నిజానికి ఆయనకు పదవి వస్తుందని ఆయన అనుకోలేదు అసలు. నిజానికి అప్పట్లో ఆ టైంలో బీజేపీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, సో ఈయన తను సీఎం అవుతానని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే యోగికి ఛాన్స్ ఇచ్చి యోగిని ఒక హిందూయిజం సింబాల్గా నిలబెట్టి బీజేపీ ఆయన సీఎం చేసింది, దాంతో ఒకసారిగా కేశవ్ ప్రసాద్ మౌర్యకి దిమ్మ తిరిగిపోయింది. సో ఆయన ఇక ఓకే, నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను అని ఆయన అర్థం చేసుకొని వాస్తవాన్ని ఆగిపోయాడు. కాకపోతే అన్ని ఆశలు పెట్టుకున్న వ్యక్తి ఊరికే ఉండడు కదా. సో ఆయన వేరే చక్రం తిప్పడం మొదలుపెట్టాడు ఈ దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత. సో అదేంటనేది మనం చర్చిద్దాం. ఇటువైపు చూస్తే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత యూపీ రూపురేఖల్ని చాలా వరకు మార్చాడు. అయితే దీంట్లో మంచిగా మార్చినవి కొన్ని ఉన్నాయి, ఇట్లా వివాదాలు చేసి లేనిపోయిన తలనొప్పులు తెచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక సీఎం అనే వ్యక్తి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి, మత ప్రకారం వెళ్ళకూడదు కదా. ఇంకా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అని మత ప్రకారం ఫీల్ అయినా అది ఒకవైపు చేస్తూ ఉండి కూడా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మతాల మధ్య కలహాలు వచ్చేలాగా చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఈయన చేసే కొన్ని పనులు ఏమైనాయంటే ఆ విధంగా పరిణమించాయన్నమాట. ఒకవైపు మంచి చేస్తూ వస్తున్నాడు, మరోవైపు ఇది కూడా చేస్తూ వస్తున్నాడు. ఆయన గతంలోనే స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. ఏంటంటే, నేను ఈ యూపీలో ఉన్న ఇతర మతస్థుల్ని అలాగే దేశంలో ఉన్న ఇతర మతస్థుల్ని అన్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిందువులుగా మారుస్తాను, కన్వర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన సవాల్ కూడా చేశాడనమాట. సో దాని ప్రకారం ఆయన యూపీలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా వచ్చాడు. మొదట్లోనే దాదాపు ఒక 2-3 వేల మందిని తను ఇటువైపు షిఫ్ట్ చేశాడు, మతం మార్చేలాగా చేశాడు. ఆ కార్యక్రమంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది యోగి ఆదిత్యనాథ్కి. సో అక్కడి నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. అలా రాజకీయంలో ఆయన గొప్పగా పేరు తెచ్చుకోవడం ఇదంతా జరిగింది. సో సీఎం అయిన తర్వాత కూడా యూపీలో బాగా ఈ రౌడీ షీటర్లు కావచ్చు, అట్లాగే గ్యాంగ్స్టర్స్ కావచ్చు, వీళ్ళ కల్చర్ విపరీతంగా ఉంది. యూఎస్లో ఎట్లాగైతే గన్ కల్చర్ విపరీతంగా ఉంటుందో అట్లా యూపీలో కూడా గన్ కల్చర్ విపరీతంగా ఉంటుంది. బందిపోట్లు ఎక్కువగా ఉన్నారు. సో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కిడ్నాపర్స్ కావచ్చు వీళ్ళంతా. ఇక మహిళల మీద అయితే కనీసం వాళ్ళు బజార్కి కూరగాయలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కొన్ని చోట్ల అయితే బహిర్భూమికి కూడా వెళ్ళలేని పరిస్థితి. వెళ్తే అక్కడ నుంచి అటు తీసుకెళ్ళి రేపులు చేసిన సంఘటనలు కూడా అనేకం గత ప్రభుత్వాల టైంలో జరిగేవి. మరి వీళ్ళకి ఆ ప్రభుత్వాలే మద్దతు ఇచ్చాయా అనే వాదన కూడా చాలా వచ్చింది. కొంతమంది గ్యాంగ్స్టర్స్ అయితే ప్రభుత్వాలే పోషించి ప్రభుత్వాలే వాళ్ళని నడిపించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే యోగి వచ్చాడో ఈయన గ్యాంగ్స్టర్స్ మీద ముందుగా దృష్టి పెట్టాడు. దాదాపు 70 ఎన్కౌంటర్లు చేసి గ్యాంగ్స్టర్స్ని లేపేయడం జరిగింది. అట్లాగే దాదాపు 6,000 మంది గ్యాంగ్స్టర్స్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర రౌడీలుగా లేకపోతే వాళ్ళ దగ్గర గ్యాంగ్ మెన్స్గా పనిచేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయించడం జరిగింది. ఈ విధంగా చాలా మంచి పనులు చేశాడు. ముఖ్యంగా నొటోరియస్ గ్యాంగ్స్టర్స్గా పేరు తెచ్చుకొని యూపీ మాఫియాలో కీలకంగా ఉన్న గ్యాంగ్స్టర్స్ అనమాట. 2 గ్యాంగ్స్టర్స్ అసద్ మహమ్మద్ అలాగే ముక్తార్. సో వీళ్ళని బహిరంగంగానే వాళ్ళని ఎన్కౌంటర్లు చేయించాడు. అది కూడా అఫీషియల్గా కనిపిస్తూనే ఉంది. పోలీసులు కాకుండా మరో వ్యక్తులు చంపడము, అది కూడా మరి చంపింది ఎవరు అని చెప్పి వివాదాస్పదం అవ్వడము, ఇవన్నీ మనం చూసాం. సో ఇట్లా గ్యాంగ్స్టర్స్ని అతను అణచే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇది తర్వాత ఆయనకి కాస్త నెగిటివ్ అయింది. అది ఎలా అంటే, ఈ గ్యాంగ్స్టర్స్ చనిపోయిన తర్వాత కొత్తగా గ్యాంగ్స్టర్స్ అయితే రాలేదు. చాలా వరకు యూపీలో ప్రజలు ఆయన్ని హర్షించారు, ఆయన పరిపాలన కావచ్చు ఇదంతా కూడా. దాంతో ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆయనకి ఇప్పుడు అవకాశం ఉంది. సో మళ్ళీ సీఎంగా ఆయన నిలబడే ఛాన్స్ అయితే ఉంది. కానీ దీన్ని ఖండిస్తూ కొంతమంది బయలుదేరారు. ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య లాంటి వాళ్ళు, గతంలో సీఎంలు కావాలని ఆశించిన వాళ్ళు, అట్లాగే ప్రస్తుతం ఉన్న బీజేపీ
మెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో యూపీ అధ్యక్షుడు ఆయన కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు ఈయన వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సో వాళ్ళు చేస్తున్న వాదనలు ఎలా ఉన్నాయంటే యూపీ సరిగ్గా పరిపాలించడం లేదు, అట్లాగే ఈ బుల్డోజర్ రాజకీయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. సో ఈ బుల్డోజర్ రాజకీయం కూడా మొట్టమొదట బయలుదేరింది భారతదేశంలో యూపీలోనే. సో బుల్డోజర్ తోటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ ఇల్లు కూల్చేయడము, వాళ్ళకి తీవ్ర నష్టం కలిగించడం అనేది ఈ బుల్డోజర్ రాజకీయం యొక్క ప్రాసెస్. కాకపోతే దీన్ని ఎంత దుర్మార్గంగా వాడారంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగించి, పేద సాధలని లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించారు. ముస్లింల మీద ఏదైనా చిన్న ఆరోపణ వస్తే చాలు, విచారణ లేకుండా, అరెస్టు లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి బుల్డోజర్తో కూల్చేయడం, ఇంత అరాచకం జరుగుతూ వచ్చిందనమాట. సో ఇతర మతాల వాళ్ళ మీద ఇంత అక్కస్ ఎందుకు అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆయన మీద విమర్శలు వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి కొద్దిగా బూమరాంగ్ లాగా తగులుతూ ఉన్నాయన్నమాట. అంతే కదా, ఏ రోజైనా సరే ప్రజల శ్రేయస్సు కోరి పనిచేసినప్పుడు ఒకలా ఉంటుంది, లేదు ఇతర మతాలను ఇబ్బంది పెడతాను అనుకుంటే ఒకలా ఉంటుంది. సో ఈయన పెట్టిన ఇబ్బందికి ఇప్పుడు రియాక్షన్ ఇలా వచ్చింది. సో కేశవ ప్రసాద్ మౌర్య సీరియస్గా ఆయన మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే యోగి సరిగ్గా పరిపాలించడం లేదు, యోగి యూపీలో కొంత వివాదాలు సృష్టిస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. అయితే ఈయనకు కూడా ఒక కారణం ఉంది, ఎందుకంటే తను సీఎం కావాలనుకున్నాడు, మిస్ అయిపోయింది కాబట్టి ఆయన కారణం చూపిస్తున్నాడు. అయితే ఇంత ధైర్యం ఎక్కడిది కేశవ ప్రసాద్ మౌర్యకి అని ఆలోచిస్తే మాత్రం వెనక మోడీ ఉన్నాడని చెప్పక తప్పదు. నిజానికి ఇప్పుడు ఈ వార్ అనేది ఏదైతే ఉందో, యోగిని దించాలా ఉంచాలా అని, ఈ వార్ అనేది జరిగేది యూపీ లీడర్స్ మధ్య కాదు, ఢిల్లీ లీడర్స్ మధ్య, ఢిల్లీ అండ్ యూపీ. మోడీకి యోగికి మధ్య జరుగుతుందన్నమాట ఈ వార్. ఎస్, ఎప్పుడైతే ఈయన హిందూ సింబల్గా ఒక గొప్ప లీడర్గా పేరు తెచ్చుకుంటూ వస్తున్నాడో దాంతో ఆయనకి ఇక పిఎం సీటు మీద కన్నేశాడు. ఎలాగైనా సరే పిఎం అవ్వాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అనుకున్నాడు. సో ప్రజలు కూడా అదే భావించారు. బీజేపీ శ్రేణులు కూడా నెక్స్ట్ మోడీకి ఆల్టర్నేట్ ఎవరయ్యా అంటే ఇక యోగి ఆదిత్యనాథే. ఎందుకంటే మోడీ 2 టర్మ్స్ అయిపోయింది, ఆయన దిగిపోతాడు అనుకున్నారు అందరూ. కానీ ఆయన దిగకుండా మళ్ళీ 3rd టర్మ్ కూడా ఆయనే పిఎం అవడం జరిగింది. సో దాంతో ఒక్కసారిగా యోగి ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఇక ఆప్షన్ ఏముంది, మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి, మళ్ళీ అప్పుడు ప్రయత్నించాలి అంటే మళ్ళీ అప్పుడు మోడీ వస్తాడేమో అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. దాంతో మరి మోడీకి ముందే ఆలోచన ఉందా, మోడీ ముందే డిసైడ్ అయ్యాడా ఏంటో తెలియదు, కానీ ఆయన ఇక ఎలాగైనా సరే యోగిని అలా సైడ్ చేసేయాలని డిసైడ్ అయ్యాడు. సో అందువల్లే ఇప్పుడు కేశవ ప్రసాద్ మౌర్యని తీసుకొని వచ్చాడు. అట్లాగే బీజేపీ యూపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా తీసుకొని వచ్చాడు, దేవేంద్ర. సో వీళ్ళతోటి రాజకీయం నడిపించడం మొదలుపెట్టాడు. సో వీళ్ళు ఆయన క్వశ్చన్ చేయడము, ఆయనను కొద్ది కార్నర్ చేసే పని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వివాదం మీద కూడా ఆ వ్యతిరేకత బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక వ్యతిరేకత విసిరే అవకాశం లేకపోలేదని వినిపిస్తుంది. ఏదంటే అదే ఈ కన్వర్యాస్ యాత్ర ఉంది కదా, సో ఈ యాత్రకు సంబంధించి ఆ దారులు అమ్మటి అన్నీ మూసేయాలి, ఆ ముస్లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముస్లిమ్స్ రెస్టారెంట్లో పనిచేస్తే వాళ్ళ పేర్లు రాసి పెట్టాలి, ఈ విధంగా కొంత వివక్షాపూరితమైన వివాదాస్పదమైన రూల్స్ తెచ్చారు. ఈ రూల్స్ సరికాదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి కూడా విమర్శలు రావడానికి రెడీగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అలా విమర్శ తేవడం వల్ల యోగిని కార్నర్ చేసే అవకాశం మరింత దొరుకుతుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇంతవరకు ఎవరు విమర్శ చేయలేదనుకోండి, కాకపోతే మరింత ముదిరి కాస్త ఏదైనా అల్లరి జరిగే అవకాశం ఉంటే మాత్రం వెంటనే అటువైపు నుంచి అయితే ఒక హుకుం రాక తప్పదు. దానివల్ల ఇదంతా పొలిటికల్ గేమ్గానే కనిపిస్తుంది. ఇక్కడ నిజానికి మతపరమైనవి కాదు, లేకపోతే మరొకటి కాదు, కేవలం పొలిటికల్ గేమ్. ఎవరు పదవి దక్కించుకోవాలి, ఎవరు తమ అధికారం నిలబెట్టుకోవాలి అన్న గేమ్ ఇంటర్నల్గా వాళ్ళకే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రజలు మాత్రం దీన్ని చూస్తూ ప్రేక్షకుల్లో నిలబడిపోవాల్సిందే.